వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. టార్గెట్ త్రిలింగ. తెలంగాణలో అధికారం చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ అడుగులు పడుతున్నట్టే కనిపిస్తోంది. సో ఇది ఎన్నికల కోసం వచ్చేది కాదు. ఎన్నికలకి ఇంకా 2-2.5 సంవత్సరాల టైం ఉంది. అభివృద్ధిలో భాగంగానే మోడీ పర్యటన చూడాలి అని అంటున్నారు. బట్ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో వాటి వ్యూహం ఏంటి మాట్లాడదాం రఘునందన్ గారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలోనే ఉన్నాయి. సో జిహెచ్ఎంసీలో గతంలో చూపించినటువంటి ఆ ర్యాపిడ్ స్పీడ్ ఈసారి కనిపిస్తుంది అనుకోవచ్చా? సో అప్రిషియేట్ వన్స్ అగైన్ తెలుగు మీడియా. మీ ఊహలకి మీ ఆలోచనలకి నేను మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నాట్ ఓన్లీ ఫర్ శ్రీకాంత్, అందరు మీడియా మిత్రులందరికీ కూడా. ఇప్పుడు మేము మహిళా బిల్లు పెట్టినామన్నా, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మన భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినాం. పెట్టగానే సాయంత్రం నుంచి లొల్లేంది టీవీ ఛానళ్ళల్లో మీడియా మిత్రుల ప్రశ్న ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నాగా ఎట్లా పెడతారు అనేది ఒక పంచాయతీ పెడతారన్న. మీరు నాకు తెలియక అడుగుతున్నాను. నేను మా మీడియా మిత్రులంతా గొప్పగా అనలైజ్ చేయలేకపోవచ్చు, కానీ నాకు తెలియక అడుగుతున్నా. నాకు మీడియా కూడా క్లారిఫై చేయాలి. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ దేశంలో. 2004లో గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2005లో ఏ రాష్ట్రానికి ఎన్నిక జరగలేదా అన్న? జరగలేదా? 2006లో జరగలేదా? 2008లో జరగలేదా? పోనీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత చూడు, 15లో ఎన్నికలు జరగలేదా? 16లో జరగలేదా? 17లో జరగలేదా? సో ఇప్పుడు మేము బిల్లు పెట్టినాం కాబట్టి మీలాంటి వాళ్ళు ఏమంటారంటే వెస్ట్ బెంగాల్ను తమిళనాడు గెలిస్తేందుకు బిల్లు పెట్టిరు అంటారన్న. ఈ సంవత్సరం వదిలేసి మేము మళ్ళీ పెట్టినాం అనుకోన్నా, ఇంకో 6 నెలల తర్వాత పెట్టినాం అనుకో, అప్పుడు ఉత్తరప్రదేశ్కి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, గుజరాత్కి వస్తున్నాయి కదా, గోవాకి వస్తున్నాయి కదా, అప్పుడేమంటారన్న? అంటే మీరు అదేదో సినిమాలో నేను ఆయన పరచూరి గోపాలకృష్ణ గారు అని ఒక సినీ రచయిత రాసిన ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది శ్రీకాంత్ గారు. వరదలు వచ్చి జనమంతా బురదలు కొట్లాడుతుర్రంట. అప్పుడు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చి జనాన్ని చూసిపోయినాడు పాపం. కిందున్న ప్రతిపక్షం ఏం చెప్పాలని చెప్తాడంటే పరచూరి గోపాలకృష్ణ గారు, కింద జనం బురదలు చేస్తుంటే గాల్లో తిరిగిపోతాడు ఆ ముఖ్యమంత్రి అని తిట్టాలి. ఓకేనా అన్న? ఒకవేళ పొరపాటున ముఖ్యమంత్రి హెలికాప్టర్లో రాలే, బస్ వేసుకొని వచ్చిండు అనుకో అన్న, ప్రభుత్వం 10 కోట్లు పెట్టుకుని హెలికాప్టర్ ఇడిచిపెట్టి బస్ వేసుకొని 2 రోజుల తర్వాత బురద తగ్గినాక వస్తాడా అని ఇట్లా తిట్టాలి. దిస్ ఈజ్ ద అపోజిషన్ పార్టీ రోల్. దాన్నే మీడియా కూడా పోషిస్తుంది. వి అప్రిషియేట్ యువర్ రోల్. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఉందా? జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తాయని ఆశ ఉందా మీకు? ఒక వార్డులో 8,000, ఒక వార్డులో 10,000, ఒక వార్డులో 25,000, ఒక వార్డులో 70,000 ఓట్లు పెట్టిన తర్వాత రేపు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు కోట్టుకోరు. ఇక రేపే జిహెచ్ఎంసీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మోడీ గారు వస్తున్నారు. ఏం అనాలిసిస్ అన్న, అసలు మొక్కాలే తెలుగు మీడియాని. ఇన్ని పెడార్థాలు, ఇన్ని నానార్థాలు తీస్తున్నందుకు నిజంగా మన మీడియా మిత్రులందరినీ కూడా వచ్చిన బీజేపీ పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి మళ్ళీ ఆ స్థాయిలో నేను ఏమడుగుతున్నా, మేము ఎన్నికలకు వస్తే ఎన్నికలకు వస్తున్నామనే చెప్తాం. మాది రాజకీయ పార్టీ. ఈ రోజు వారు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఓపెనింగ్కి వస్తున్నారు. దాన్ని దయచేసి అంతవరకే చూడరు తప్ప జరుగుతాయో జరగవో తెలివై ఆ డివిజన్ కరెక్ట్ అవునో కాదు. హైకోర్టులో కేసులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100 మార్పులు రాబోతున్నాయి. అవి ఏవి లేకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారని లింక్ పెట్టబడుతుంది. ఎట్లన్నా ఏం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక వెస్ట్ బెంగాల్ని గెలిచిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్ కు మీరు వస్తున్నారు కాబట్టి ఒక భారీ బహిరంగ సభ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత డిసైడ్ అయిన ప్రోగ్రామ్ కాదు ఇది అని నేను మీకు మళ్ళీ చెప్తాను. దయించి అర్థం చేసుకోవాలి. లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. 3 నెలల నుంచి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రావడానికి అని చెప్పి మేము సమయం అడుగుతా ఉన్నాం. ఎంపీలందరితో కూర్చొని చెప్పినప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణకు వస్తాను, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా విషయాల్లో మీతో మాట్లాడాలి అని చెప్పారు ప్రధానమంత్రి గారు. తప్ప ఎన్నికల కోసం రాలేదు వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మేమేదో ఆడ గెలిచినాం కాబట్టి ఈడికి వచ్చి గెలుస్తామని మేము సభ పెట్టుకుంటలేము. దయచేసి మీరు డోంట్ లింక్ దీస్ 2 థింగ్స్ అన్న. వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఫలితాల కంటే ముందు ఈ డేట్ డిక్లేర్ చేసుకున్నామన్నా. మేము గెలిచినా వచ్చేటోళ్ళం, ఓడినా వచ్చేటోళ్ళం అన్న. మీరు దయచేసి అది అర్థం చేసుకోవాలి. కాబట్టి డోంట్ లింక్ దీస్ 2 థింగ్స్ విత్ ఈచ్ అదర్. ఎస్, మేము వస్తున్నప్పుడు దాంట్లో రాజకీయ కోణాలు మీరు చూడడంలో తప్పుందని నేను అంటలేను. జిహెచ్ఎంసీ మాదే కావాలని కోరుకుంటున్నాం, తప్పేం లేదు. దాన్ని 3 ముక్కలు చేసిర్రు. దాంట్లో రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి చాలామంది పోయినారు. అది ఏమవుతుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేది విల్ వెయిట్ అండ్ సీ. ఎన్నికల ప్రచారానికి బరాబర్ పిలుచుకుంటాం, అప్పుడు మా పార్టీ నాయకుడికి వస్తారు, వారు బరాబర్ ప్రచారం చేస్తారు. బట్ ఇందాక మీరు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రతిపక్షాలన్నీ ఈ సమయంలోనే ఎందుకు పెట్టాలి, ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు పెట్టారని చెప్పి